హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. తల్లికి వందనం డబ్బులైతే ఇంకా ఇప్పుడు కూడా పడుతూ ఉన్నాయి. చాలామందికి కూడా రాత్రి 1 గంట విడుదల చేయడం చేత చాలామందికి క్రెడిట్ కాలేదు. అయితే అప్డేట్ చేస్తూ ఇప్పుడిప్పుడు అందరి ఖాతాలు వస్తూ ఉన్నాయి. అయితే ఎవ్వరు కూడా మాకు ఇంకా పడలేదని ఆందోళన చింత చెందాల్సిన అవసరం అయితే లేదు. అందరి ఖాతాలు పడుతున్నాయి. అయితే ముందుగానే మీరు చెక్ చేసుకోవాలనుకుంటే ఈ యొక్క లిస్ట్ అనేది మీకు చూపిస్తాను. అలాగే అమౌంట్ చెక్ చేసుకునే విధానం కూడా మీకు తెలియజేస్తాను. తెలుసుకోవాలనుకుంటే మాత్రం వెబ్సైట్ లింక్ అనేది ఈ వీడియోకి ఉన్నటువంటి డిస్క్రిప్షన్లో మీకు ముందుగా వాట్సాప్ ఇవ్వడం జరిగింది. అందులో లింక్ పెట్టాను. అందులో జాయిన్ అయ్యి మీరు చెక్ చేసుకోవచ్చు. అది ఏ విధంగా ఏంది అనేది ఈ వీడియోలో చెప్తాను. దయచేసి చివరిదాకా చూడండి. ఫ్రెండ్స్, ఇంకా ఎవరైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదో ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసి ఉంచుకొని సపోర్ట్ చేయండి. లేట్ చేయకుండా వివరాలు ఏంటనే చూద్దాం. అయితే వెబ్సైట్ లింక్ అయితే NBM అప్లికేషన్ స్టేటస్ అని ఉంటుందన్నమాట. అందులో ఎవరైతే బెనిఫిషరీ ఉంటారో వారి యొక్క స్కీము, ఇయరు, ఆధార్ కార్డు ఎంటర్ చేయాల్సి ఉంటుందన్నమాట. అయితే ఇందులో చూస్తే కనుక ముఖ్యంగా ఎవరైతే విద్యార్థులు ఉంటారో వారు ముందుగా ఈ స్కీమ్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. అందులో ఇక్కడ చూడండి, తల్లికి వందనం పెట్టుకోవాలి. 2025 నుంచి 26 పెట్టుకోవాల్సి ఉంటుంది. ఎవరైతే తల్లి ఉంటారో వారి యొక్క ఆధార్ కార్డు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ కనిపిస్తున్నటువంటి క్యాప్చా ఉంటుంది. ఆ క్యాప్చా ఎంటర్ చేసి మనం డీటెయిల్స్కి వెళ్ళినట్లయితే గెట్ ఓటీపీ అని ఉంటుంది. అంటే ఎవరైతే ఆధార్ కార్డుకు ఒక మొబైల్ నెంబర్ లింక్ అయి ఉంటుందో దానికి ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని మీరు ఇక్కడ ఎంటర్ చేస్తే ఓటీపీ సెంట్ సక్సెస్ఫుల్ అని వస్తుందన్నమాట. అలా వచ్చిన తర్వాత మనకి ఎవరైతే బెనిఫిషరీ ఉన్నారో వారి యొక్క లిస్ట్ చూపించడం జరుగుతుంది. ముఖ్యంగా 3 స్టేటస్ ఉంటుందన్నమాట. బేసిక్ డీటెయిల్స్, అప్లికేషన్ డీటెయిల్స్, పేమెంట్ డీటెయిల్స్ అనమాట. సో ఇందులో రిమార్క్స్ ఏమైనా ఉంటే, అంటే రిమార్క్స్ అంటే మీకు కరెంట్ బిల్ కానీ ఎక్కువగా ఉన్నట్లయితే రిజెక్షన్ చేసిందా అంటే ఒక రిజెక్షన్ చూపిస్తారు, లేదంటే యాక్టివ్ అని చూపిస్తుంది అనమాట. సో అలా చూపించిన ప్రతి ఒక్కరికి డబ్బులు అయితే క్రెడిట్ అవుతున్నాయి. సో ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి, ఈ విధంగా లిస్ట్ అయితే చెక్ చేసుకోవచ్చు. అయితే మాకు అన్ని అర్హతలు ఉండి డబ్బులు అయితే ఇంకా క్రెడిట్ కాలేదు అనుకున్న వారైతే మాత్రం ఇప్పుడే గ్రామ మరియు వార్డు సచివాలయంలో డిజిటల్ అసిస్టెంట్ వారి లాగిన్కి అయితే ఇవ్వడం జరిగిందట. ఆ లింక్ కూడా మనకైతే మీకు చూపిస్తాను. డిజిటల్ అసిస్టెంట్ లాగిన్ వారిలో మీరు గ్రీవెన్స్లో పెట్టుకోవాల్సి ఉంటుందన్నమాట. అన్ని అర్హతలు ఉండి ఒక బాబుకే పడింది ఇంకో పాపకు పర్లేదంటే మాత్రం ఖచ్చితంగా అందులో గ్రీవెన్స్లో అయితే అప్లికేషన్ పెట్టండి. అక్కడ ఉన్నటువంటి మీకు ఏదైనా కారణం చేత ఇంకా రిజెక్ట్ అయిందంటే ఏ కారణం చేత రిజెక్ట్ అయిందని ఈ విధంగా ఇప్పుడు చూపిస్తున్నటువంటి లిస్ట్లో మీకు చూపిస్తూ ఉంటుంది అనమాట. ఈ విధంగా లాగిన్లో. సో చూసారు కదా, మరింత ఇన్ఫర్మేషన్ కోసం ఛానల్ డైలీ ఫాలో అవుతుండండి.